అందరికీ జయ శ్రీరామ్. తెలంగాణ రైతాంగానికి సంక్రాంతి కానుకగా 2 ఎకరాల వరకు ఎవరికైతే భూమి ఉందో ముందుగా మనకు ఆల్రెడీ నిన్న నుంచి ప్రారంభమైంది. ఏంటంటే మన ల్యాండ్కు ఆధార్ నంబరు లింకు చేసుకోవాలి, ఆధార్ నంబర్ మీద ఉన్న ఫోన్ నంబర్ లింకు చేసుకోవాలి. ఆ చేసుకున్న వారికి ఇప్పుడు మనకు ఈ జనవరి లాస్ట్ వారంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు పడబోతా ఉన్నాయంటే ఇది తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వ్యవసాయ మినిస్టర్ చెప్పిన మాటలలో ఉట్టుటి కాదు. మరి శాటిలైట్ సర్వే ద్వారా ఏ రకంగా అంటే ఆ సర్వే చేస్తూ ఉన్నారు, ఫోటోల మ్యాపింగ్ తీస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలంగాణ రైతుల మీద భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా లేదట. అంత చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వము పంట నష్ట పరిహారం చెల్లించినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం అని రైతులంతా కూడై కూర్తా ఉన్నారు. ఈరోజు మనకు ఏ రకంగా అయ్యబోతోంది, ఏమేమి అంటా ఉన్నానే ముచ్చట్ను తెలుసుకుందాం రండి. రైతు భరోసా, రైతులకు రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే తెలంగాణ సర్కార్ నిర్ణయం. ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో అంటే మొన్నటి వానాకాలం సీజన్లో 1,06,00,000 ఎకరాలకు 69.40 అంటే 69,40,000 మంది రైతులకు 8,000 ఇంచుమించు 8,744 కోట్లు పంపిణీ చేసిన రైతు భరోసా. సారు మీరు 8,000 కోట్లు పంపిణీ చేసిండ్రు, దీని గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ రైతులే కాదు, మిమ్మల్ని ఎవరైతే యనమల రేవంత్ రెడ్డి అని నేను ప్రమాణ స్వీకారం చేయించి సీఎం కుర్చీ మీద కూర్చునిపెట్టిండ్రు, దానికి మీరు దిక్కుమాలిన పరిపాలన. ఇది రైతుల కోసం 8,000 ఖర్చు పెట్టి 8,000 కోట్లు ఇంత గొప్పగా చెప్పుకుంటే హైదరాబాద్ టు అమరావతి రింగ్ రోడ్ కోసం ఎంత శాంక్షన్ చేసిండ్రు మీరు? 80,000 కోట్లు. ప్రజలారా మీరే చెప్పాలా, 8,000 కోట్లు ఎక్కనా 80,000 కోట్లు ఎక్కనా? నక్కకు నాగలేక నాగలోకానుకున్నంత తేడా. మరి ఆ రోడ్ ఎందుకు రా నాయన? ఆ రోడ్డు ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం, ఎవరి బాగు కోసం అంటే అటు ఆంధ్రాకు తెలంగాణకు మధ్య రవాణా పెరగాలి, వ్యాపార వాణిజ్యాలు పెరగాలని 80,000 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి అల్లకెళ్ళి ముత్యకంత ఆనాకాలమే నీకు గింత 1,00,00,000 చిల్లర ఎకరాలు వానాకాలం, ఇప్పుడు ఎండాకాలం సగం ఎత్తమల్లా. మొన్న చెప్పిరు 66 లక్షల ఎకరాలు ఉందని. 8,000 కోట్లకెళ్ళి ఇప్పుడు 6,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు అవుతుండే. మరి ఎయ్యనుంటివి 80,000 కోట్లు రింగ్ రోడ్డు కోసం తీసినప్పుడు నువ్వు హైదరాబాద్ టు అమరావతి, మరి ఈ తెలంగాణ రైతాంగం కోసం ఇప్పటి వరకు రైతు భరోసా ఎందుకు వేయలేదని నా అసొంటి ఇజ్జద్దారిన కుక్కలు అడగయా? బరాబర్ అడుగుతాయి. ఇక ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతోటి లబ్ధారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తూ ఉన్నారు. స్వల్పంగా కాదు, క్షుణ్ణంగా కూడా తగ్గిస్తారు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు, చుట్టాలు, బామ్మర్దులు, వాళ్ళకు వీళ్ళకు ఇంకా నానా వాళ్లకు పార్టీ జెండా మోసిన వాళ్ళకు ఎవరికో కానీ ఒరిజినల్ రైతులు మాత్రం దీంట్లోకి వెళ్ళి ఎగదొబ్బుతారు, వాళ్ళకు రైతు భరోసా అయ్యారు అనేది ఇది ఖచ్చితమైన ముచ్చట, ఖాయమైన ముచ్చట. ఇగో శాటిలైట్ ఏ విధంగా ఉంటుందయ్యా? శాటిలైట్ అంటే ఈ గుట్టను ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది ఈ గుట్ట ఒక 50 ఎకరాలు సాగులో ఉంది అని దాన్ని వేసుకుంటారు. ఈ శాటిలైట్ ఫోటో ఇది. ఇగో ఈడ మొన్న నాటేసిండు, ఈడ నాటేయలేదు, ఈడ బీడి మాటలు. మరి శాటిలైట్ ఫోటో ఈ బీడి మాటలను ఎట్లా గుర్తిస్తుంది? బీడు మాటలు ఒక 10 ఎకరం ఉందనుకో, ఈ బీడు ఎవరిదో రైతు అంటే రైతు భరోసా అందకనా పెట్టుబడి సాయం లేకనా బీడు పెట్టుకున్నాడు, వేసుకోలే. దానికోసం అని దీనికి అంతా రైతు భరోసా అయ్యారు. ఎందుకంటే ఈ గుట్టకు పడాలి. ముందుగా ఈ గుట్ట ఎవరి పేరట ఉంటుంది అంటే ఓ ఎమ్మెల్యే పేరట, ఎమ్మెల్యే ఆ బినామీల పేరట ఉంటుంది. వాళ్ళకు 50 ఎకరాలు 100 ఎకరాల వారి పేరు మీద ఈ పంటల కిందకి వస్తుంది ఇది. ఎందుకంటే సర్వే నెంబర్ బయలు ఉంటుంది కాబట్టి ఇవి బీడు భూములు, ఇవి పంట భూమి. రాళ్లకు, గుట్టలకు, రప్పలకు వేస్తలేం సర్వే, అది ఏంది రైతు భరోసా ఎత్తలేమంటారు చూడు. దీనికి రైతు భరోసా పడి ఇక ఈ పచ్చదనంగా ఉన్న పొలాలకి ఎగదెంగుతారు. పక్కాగా అదే ముచ్చట. ఇది శాటిలైట్ ఫోటో, మనం తీసుకున్న ఫోటో. ఏమంటున్నాడు? తొలుత సంక్రాంతి అరే ఉరికి వారి
తొలుత సంక్రాంతి పండుగ ముందు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం పెద్దలు పేర్కొన్నప్పటికీ ఇప్పుడు జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ రకంగా నేను ఇప్పుడు మాట్లాడు ఈ గుట్టలు సర్వే చేసుకొని ఈ గుట్టలని ఎమ్మెల్యేల వాటాలని అవన్నీ చూసుకొని తర్వాత ఎత్తారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు చూడు, ప్రస్తుతం అంచనా ప్రకారం రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ఈ పథకానికి అర్హులుగా తేలే అవకాశం ఉంది. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 1 కోటి ఎకరాలకు పైగా, ఈడనేమో నువ్వు 65 లక్షల మంది ఎకరాలకు అంటావు, ఈడ కోటికి చూపిస్తావు. యాసంగి కోటి జరుగుతుందయ్యా. ఆనాకాలం 1,06,00,000 ఎకరాలు అన్నావు, యాసంగి కూడా 1,06,00,000 ఎకరాలు. దొరికిన దొంగ మీకు. అంటే గుట్టలకు కూడా రైతు భరోసా, గుట్టలు రింగు రోడ్లు శ్మశానాలు మళ్ళీ సేమ్ టు సేమ్ రైతు భరోసా విడుదల అయితే వాళ్ళకు ముందుగాల పడితే మనకి ఎంకసిరి, అది కూడా 2 విడుదల మనం ఉంటామా లేమా తెలియదు. మళ్ళీ 1 కోటి ఎకరాలకు పైగా రైతు భరోసా పథకము వర్ధిస్తుండగా దీనికోసం సుమారుగా 9,000 కోట్లు, ఆనాకాలమేమో 8,744,000 కోట్లు అయితే ఇప్పుడు 9,000 కోట్లకు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తూ ఉంది. ఎమ్మెల్యేల బినామీలకు వాళ్లకు వీళ్లకు సంబంధిత అధికారులకు కొంతమందికి పైసలు చాలకపోతే ఈ అంచనా పెరుగుతుంది. 8, 9 అవుతుంది, 9, 10 అవుతుంది, 10, 19 అవుతుంది. ఎందుకంటే నాదేం పోయింది, నీదేం పోయింది, పబ్లిక్ది. ఇండియన్ బ్యాంక్ అంటే రెవెన్యూ బ్యాంకు వడ్డీ లెక్క ఒక నేషనల్ కమిటీ అడిగితే ఒక్కొక్క తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్క ఇంటికి 1,29,240 రూపాయల అప్పున్నది తెలంగాణ పబ్లిక్ మీద, ఒక్కొక్క మనిషి మీద. ఏమనబ్బసం అనుకుంటున్నాం, పిరి పథకాలు తీసుకుంటామని మనం అనుకుంటున్నాం. మన పేరు మీద లక్షల కోట్లు దెంగిపోతా ఉన్నారు ఈ బాడుకావు వాళ్ళు. వాళ్ళకు బ్రెంజ్ కార్లు, ఫ్లైట్లు, ఫామ్ హౌజులు ఎడికెళ్ళొస్తాయి అవి. ఒక ఎమ్మెల్యే జీతము 2,68,000 రూపాయలు. ఒక సీఎం రేవంత్ రెడ్డి సీఎం జీతం 4,10,000. అలా జీతాలతో ఎంత పోల్చుకున్న 5 ఏళ్లలో వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించగలుగుతారు? మీరు ఆలోచన చేయరి, లెక్కలు కొట్టురి. కానీ 100 కోట్లు ఏడికెళ్ళి వస్తాయి, 1,000 కోట్లు. ఇంకా ఏమంటా ఉన్నారు చూస్తే, రైతు భరోసా నిధులు విడుదల మరింత ఆలస్యం, పండగ వేళ అన్నదాతల ఆశలపైన నీళ్లు, శాటిలైట్ సర్వే కారణంగానే నిధులు ఆలస్యం, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో నిధులు. ఈ యాసంగి సీజన్ మొదలైన రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మేరకు అడుగులు ముందుకు పడడం లేదు. దీంతో రైతు భరోసా నిధులు ఈసారి మరింత ఆలస్యం అవుతాయని అధికారులు చెప్తా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకుండయ్యా, శ్మశానాలు, ఈ రింగు రోడ్ల ఇవి అవి దొరకబట్టకుండా మొదటి విడతలు అవే పడాల. అందులో 1% రైతులకు వేస్తారు, మిగతాదంతా గుట్టలకు, చెట్లకు, పుట్టలకు అన్నిటికీ రైతు భరోసా చేసి ఇక ఖతర్నాకు చేస్తారని నేను చెప్తా ఉన్నా. ఇగో వీడేమిచ్చిరు బాగా గుర్తుంచుకోవాలి ప్రజలారా. ఇది ఎట్లుంటుందంటే, తిట్టపోరా ముండకొడక, దెంగేరా బాడకవు, బూతు వాడకుండానే మాట్లాడిన మాటలు. కానీ ఇలా బూతుంది కదా, మరి తిట్టపోరా ముండకొడక, తిట్టకనే పోతే వాళ్ళ బూతు లేదా? ఇది కూడా గట్లే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతి ఏటా 2 దఫాలు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగదొబ్బింది కూడా అందరికీ ఎరికే. రైతు భరోసాగా మార్చింది. అయితే రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. అవి ఏంటంటే, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లు కూడా గతంలో పంట పెట్టుబడి సహాయం అందేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి రైతు భరోసా పథకం నుంచి తొలగించింది. ఇది నిజమైతే నిజంగా తెలంగాణ రైతులారా మీరంతా కామెంట్ చేయాలి. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి
తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక మంత్రి మన ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ గారు, మిమ్మల్ని నేను సూటిగా తెలంగాణ పబ్లిక్ గురించి, తెలంగాణ రైతుల గురించి అడుగుతా ఉన్న ఒక ముచ్చట ఏంటి అంటే, నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే శాటిలైట్ సర్వే ఎన్ని రోజులు అయిపోద్ది? ఇప్పుడు పంటలు సాగాయి, పచ్చబడ్డాయి, ఆల్రెడీ కలుపులకు వచ్చినాయి. వేయాలే వద్దా? గుట్టలకు కొండలకు దీనికి దానికి అంటా ఉన్నావు. నీ శాటిలైట్ సర్వే ఫోటోలోనే గుట్ట కనబడతా ఉంది. నువ్వు గుట్టలకు ఎత్తలేవని గ్యారంటీ ఏముంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు నా దగ్గర ఇంకో ఫోన్ లేకపోయా, దొంగలు ఎత్తుకపోయారు మొన్ననే. అమ్మ దొంగలు లేనివాడు అంటే మన పక్క పన్ను ఉంటారు, మనకు తెలియదు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఒక పక్కనున్నటువంటి అమాయకులను భూమిని అక్రమంగా అధికారికంగా లాక్కుంటే ఒక ఎస్ఐ పోయి సిఐ పోయి ఎదురు నిలబడితే సిఐల్ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి పాటలు వేడు. ఎందుకంటే మంత్రి పవర్ చూపించాలి కదా. మంత్రి పవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కాంగ్రెస్లో సగమని చూపించాలని సిఐ మీద అయిన ప్రతాపం సిఐ మీద వాడిండు. సిఐ పోయి ఆన్న కూర్చున్నాడు. ఇప్పుడు పాపం సీనియర్గా డ్యూటీ చేసేటువంటి సిఐ అమాయక ప్రజల తరపున నిలబడ్డ పాపానికి యాన్నో పోయి నిలబడ్డాడు. ఇలా అధికారులు ఇలా భయపడరు. ఇక ఐఏఎస్లు, ఐపీఎస్లు, యూపీఎస్లు చదివి రాజకీయ నాయకుల ముడ్డి గడికనికి సరిపోతా ఉన్నారు అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాజకీయ నాయకులకు ఉన్నది. ఏం చెప్తాం? కర్మణ్యేవాదే కాలిస్తూ మాపలేసు కదాచన. మన కర్మ, మన రాజ్యాంగం పద్ధతికి రకంగా ఉంది. ఏం చేయగలుగుతాం? ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్యం నాకుంది. మీకు కామెంట్ పెట్టే దమ్ముంటే అన్ని గ్రూపులలో షేర్ చేయరి. వీడియోను కాకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా.